హాయ్ ఫ్రెండ్స్, కుమలా బయలు సొల్యూషన్ ఛానల్కు స్వాగతం. ఫ్రెండ్స్, మరో కొత్త టాపిక్తో ముందుకు వచ్చాను. టాపిక్ల ముందు మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్ అండ్ పక్కన నా బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేయండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తుంది. ట్రైను, ఆవిరితో నడిచిన ట్రైన్ అనమాట. దాన్నే బాయిలర్ అంటారు. అంటే చాలామందికి ఈ బాయిలర్ నాలెడ్జ్ గురించి తెలియదు. చాలామంది ఏమంటారు, లేదు సార్ ఇది కోల్డ్ అండి, బాయిలర్ కోల్డ్ అయ్యింది సార్ అని చెప్పి అంటారు. అంటే చాలామంది తెలియదు. అందుకని వాళ్ళకి ఏంటంటే ఈ నాలెడ్జ్ చాలా తక్కువ. కాబట్టి ఈ నాలెడ్జ్ గురించి అందరూ తెలుసుకోవాలి. అండ్ అలాగే నేను అనుభవించిన ఇవన్నీ ఏంటి బాయిలర్ గురించి ఏం తెలియదా, డిపార్ట్మెంటా ఊరుకోండి సార్, డిపార్ట్మెంట్ ఏంటి సార్, అది డిపార్ట్మెంట్ కాదు, నేను కోల్డ్ డిపార్ట్మెంట్ అంటారు ఏంటండి. అంటే ఇలాగా వాళ్ళకి తెలియదు. కాబట్టి అంటే చాలామందికి ఒక 60-70% మంది పీపుల్స్కి ఏమీ తెలియదు. అంటే బాయిలర్ గురించి తెలియదు అంతే. బాయిలర్ అని అంటే మామూలుగా చికెన్ కొట్టులో బాయిలర్ కోడ్ అని పెడతారేమో, దాని గురించే అనుకుంటున్నారు తప్ప యాక్చువల్గా బాయిలర్ అంటే ఈ యొక్క శక్తిని ఉత్పత్తి చేసేదాన్నే బాయిలరు, ఎనర్జీని ఇచ్చేదాన్నే బాయిలర్ అంటారు. ఒకప్పుడు ఆవిరితో నడిచిన రైలు ఇంజన్లనే బాయిలర్ అంటారు అన్న సంగతి ఎవరో తెలియదు ఫ్రెండ్స్. ఆ లోకో బాయిలర్స్, ఆ లోకోమోటివ్ లాంగ్ షేర్ బాయిలర్స్, బ్రిటానియా బాయిలర్స్, ఇవన్నీ కూడా ఎంతో ప్లేట్స్ థిక్నెస్ని బట్టి ఆ యొక్క రివిటింగ్ అనేది ఉండేది ఫ్రెండ్స్. ఎందుకంటే దానికి వెల్డింగ్ అనేది లేదు. అంటే అప్పట్లో వెల్డింగ్ అనేది మనకి ఇంకా రాలేదు. కాబట్టి ఓన్లీ ప్లేట్ ప్రెస్సింగ్ ద్వారా, ఆ రివిటింగ్ ప్రెస్సింగ్ ద్వారా మాత్రమే ఆ యొక్క రైల్ ఇంజన్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ చేయబడ్డాయి ఫ్రెండ్స్. అట్లాగా ఆ స్టీమ్ని ఆ వీల్కి ఇవ్వటం వల్ల ఆ వీలు రొటేట్ అయ్యి ముందుకనేది వెళ్ళటం జరిగింది ఫ్రెండ్స్. అంటే యాక్చువల్గా అప్పట్లో ఉన్న ఆ యొక్క ఎవరైతే బ్రిటిష్ ఇంజనీర్ ఉన్నారో, అంటే అతను ఏదో డికాషన్ కాచుకొని తాగుదాం, టీ కాచుకొని తాగుదాం అని చెప్పి నైట్ టైము ఆ టీ తాగుతుండగా ఆ యొక్క గిన్నె మీద మూత పెట్టాడంట. మూత పెట్టిన తర్వాత సరే ఎందుకైనా మంచిది అని చెప్పేసి అటు వెళ్తున్నాడు, ఏమైనా పురుగులు ఏమైనా వెళ్తాయేమోనని చెప్పేసి దానిపైన ఏదైనా రాయి పెట్టాడంట. ఆ రాయి అనేది అట్లా వెళ్ళి ఇటు వచ్చేలోపు ఆ రాయి అనేది టాప్ అని లేచిందంట, పెద్ద సౌండ్ వచ్చి. అది లేచేసరికి ఇంకా అంత దూరం నుంచి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి చూసి, అరే ఏంటి ఇది, రాయి పెట్టాను, రాయి ఎంత పెద్ద బరువు రాయి పెట్టానా, అది తప్పని లేచిపోయింది ఏంటి అని చెప్పి ఈసారి ఏం చేశాడు, కింద ఇంకా మంట పెట్టి ఇంకా పెద్ద రాయి పెట్టాడు. అది ఎంతసేపు అయితే పెట్టి వెళ్ళాడు ఆ టైమింగ్కి, ఈ పెద్ద రాయి పెట్టిన టైమింగ్కి ఈ పెద్ద రాయి కూడా లేచిందంట పైకి. ఆ వ్యత్యాసం ఉంది. చూసి దీన్ని బట్టి ఆవిరి ద్వారా మన శక్తిని ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి కనుగొని ఆ యొక్క బాయిలర్ని తయారు చేశారు ఫ్రెండ్స్. అది అండ్ బాయిలర్కు ఉండే మెతక మెటలో బాయిలర్కు ఉండే ఆ యొక్క ఏదైతే ట్రాక్ ఉందో అది ఫుల్ హార్డ్నెస్ అనమాట. అంటే వీళ్ళు ఆల్రెడీ 4-5 సార్లు ట్రాక్ని 4-5 సార్లు చేశారు. చేసిన తర్వాత ఒక రౌండ్కి 2 రౌండ్లకి అరిగిపోయాయి. ఆ తర్వాత ఫుల్లీ హార్డెడ్ మెటల్ యూజ్ చేయాలని చెప్పి ఆ ఇంజనీర్ చూసి ఆ యొక్క ఫుల్లీ హార్డెడ్ మెటీరియల్ మాత్రమే యూజ్ చేశారన్నమాట. అవి ఇప్పటికీ మనం కొనసాగుతున్నాం. అని అలాగే లాంగ్ షేర్ బ్యాలెన్స్ అంటే టెస్ట్ ప్లేట్లు కొట్టాలంటే నరాలు పగిలిపోతాయి ఫ్రెండ్స్. రివిటింగ్, కార్కింగ్ కట్టాలంటే అసలు అప్పట్లో వర్కర్కి నరాలు బయటపడిపోతాయి. గుడ్డు షాకరీ అనమాట. ఎంత కష్టమో అంత కష్టం ఉంటుంది. అవన్నీ మేము దాటుకొని ప్రాక్టికల్స్లో మేము చేసుకుంటూ వచ్చాము. కాబట్టి ఈ యొక్క బాయిలర్ గురించి క్షుణ్ణంగా మేము చెప్పగలుగుతున్నాం. ఇప్పుడు ఇండియాలోనే ఇంత ఇన్ డీటెయిల్గా చెప్పే ఛానల్ ఏది కూడా లేదు ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ విఎస్ బాయిలర్ కేర్ ఇండస్ట్రీ, కుమలా బాయిలర్ సొల్యూషన్ ఛానల్.